హలో వ్యూవర్స్, ఈరోజు నేను ముల్లంగి పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుని 1 స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకొని సపరేట్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నూనెలో ఒక 3 వెల్లుల్లిపాయలు పైన తొక్కలు తీసి 2గా కట్ చేసి దాన్ని కూడా కొంచెం వేయించుకోండి. అలా వేయించిన దాన్ని ముందుగా మనం పప్పులు తీసుకున్నాం కదండి, అదే ప్లేట్లోకి తీసుకోండి. ఇవన్నీ తర్వాత మనం మిక్సీ పట్టాలి. వెల్లుల్లిపాయలు కూడా తీసిన తర్వాత ఇంకా కొద్దిగా మీకు అందులో ఆయిల్ అనేది ఉంటుంది. ఇప్పుడు అదే ఆయిల్లోకి మీరు ఒక 2 పెద్ద సైజు ముల్లంగిలు తీసుకొని పైన తొక్క పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దాన్ని కూడా వేయించుకోండి. దాంట్లో ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఇలాగ కొంచెం కొత్తిమీర అనేది వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అది కూడా దాంతో కలిపి మగ్గనివ్వండి. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇదే టైంలో కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని కడుక్కొని వేసుకోండి. చింతపండు వేసిన తర్వాత కాసేపు అటు ఇటు తిప్పండి. ఇలా అయిన తర్వాత 5 మినిట్స్కి మీరు ఇందులో కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు మీరు కావాలంటే మిక్సీకి పట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చు. అన్నీ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోండి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేయించుకున్నాం కదండి, అది మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు దీంట్లో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకండి. ఇలా యాడ్ చేయకుండా ఉండడం వల్ల మీకు 2-3 డేస్ అయినా ముల్లంగి పచ్చడి బాగా ఉంటుంది, లేదంటే బూజు వచ్చేస్తుంది. ఇలా చూసారా, కొద్దిగా చేసుకోవడం వల్ల నేను సరిగ్గా మిక్సీ అవ్వలేదు, కానీ మీరు ముల్లంగి వేసిన తర్వాత బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇలా ముల్లంగి కూడా వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి. ఇది గ్రైండ్ చేసేటప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసేకండి. అలా మెత్తగా అంటే మీకు టిఫిన్లోకి బాగుంటుంది తప్ప రైస్లోకి బాగుండదు. రైస్లోకి తినేటప్పుడు ఇలానే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపుకి ఒక బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ పోసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు దోరగా వేగిన తర్వాత మనం ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అదే చట్నీలోకి వేసేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ముల్లంగి పచ్చడి రెడీ. మీకు ఈ ముల్లంగి పచ్చడి టిఫిన్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ ముల్లంగి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.